హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లోని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల వరకు మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రిందట మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారిగేట్లను ఢీకొట్టిన సాహిల్ అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసు వివాదంలో ఆరోపణలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి 86 మందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని పంజగుట్ట పిఎస్లో నియమించారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లోని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులను మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రిందట మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారిగేట్లను ఢీకొట్టిన సాహిల్ అతడి స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్కి పారిపోయాడు. అదేవిధంగా అనేక రకాల ఆరోపణలు కూడా పంజగుట్ట పిఎస్పై వస్తున్నాయి. మరి ముఖ్యంగా పాత గవర్నమెంట్ పెద్దలకి ఎప్పటికెప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ కూడా పంజగుట్ట పిఎస్కి సంబంధించి ఆఫీసర్లపై ఆరోపణలు రావడంతో ఈ కేసు వివాదంలో ఆరోపణలు రావడంతో ఈ మేరకు సిపి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక పోలీస్ స్టేషన్ నుంచి 86 మందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్త సిబ్బందిని పంజగుట్ట పిఎస్లో నియమించారు.